మార్నింగ్ ఎవరీవన్. ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా ప్రసన్న వెంకటేశ్వర ఇంగ్లీష్ మీడియం స్కూల్ ద్వారా మాతృ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేసుకుంటున్నాము. మాతృ దినోత్సవం సందర్భంగా మాతృ దినోత్సవం మొదట ఎక్కడ ప్రారంభించబడింది, అమ్మ యొక్క గొప్పతనం ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. మాతృ దినోత్సవం జరుపుకోవడానికి మొట్టమొదట అమెరికాలో జూలియస్ హోవే కవి రచయిత 1870 సంవత్సరంలో శాంతి కాముకుడు మదర్స్ డే ప్రకటన చేసినందుకు ప్రసిద్ధి చెందారు. తరువాత జూలియస్ హోవే మదర్స్ డే జరపాలని నిర్ణయించింది. అయితే 1905 సంవత్సరంలో మే 9వ తేదీన ఆమె మరణించడం జరిగింది. తరువాత ఆమె కుమార్తె విస్తృతంగా పర్యటించి మదర్స్ డేను జరపాలని నిర్ణయించింది. మొట్టమొదట అమెరికాలో పశ్చిమ వర్జీనియా రాష్ట్రంలో మదర్స్ డే జరుపుకోవడం జరిగింది. అప్పుడు మదర్స్ డేను సెలవు దినంగా ప్రకటించారు. తరువాత 1914 సంవత్సరం నాటికి అమెరికా దేశమంతా మదర్స్ డేను జరుపుకోవడం జరిగింది. అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ 1914 సంవత్సరం నుండి మే 2వ ఆదివారాన్ని మదర్స్ డేగా జరుపుకోవాలని ఆ రోజు జాతీయ సర్వదినంగా ప్రకటించడం జరిగింది. ఈ విధంగా మనం ప్రతి సంవత్సరము ప్రపంచ దేశాలందరూ మదర్స్ డేను జరుపుకోవడం జరుగుతుంది. అయితే అమ్మ అనే పదంలో ఆ అంటే అనురాగం, అనుబంధం, మా అంటే మమకారం. అమ్మ ప్రేమకు విలువ కట్టలేనిది ఏది లేదు. 100 తేగులు దిగివచ్చిన, కోట్ల సంపద ఇచ్చిన అంత ప్రేమను పొందలేము. అదే అమ్మ ప్రేమ. అమ్మ యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే ఒక చిన్న కవిత ద్వారా తెలియపరుచుకుంటున్నాను. తొలి చూపు అమ్మ, తొలి పలుకు అమ్మ, తొలి దైవం అమ్మ, తొలి గురువు అమ్మ, ఆకలి వేస్తే అరిచే అరుపు అమ్మ, గాయపరిస్తే పలికే పలుకు అమ్మ, ఏడ్చేటప్పుడు చేసే మారం అమ్మ, కష్టం వస్తే పలకరించే నేస్తం అమ్మ, బాధ ఉంటే ఓదార్చే ధైర్యం అమ్మ, కనిపించే దైవం అమ్మ. ఏమని వర్ణించను నా అక్షరాలతో, ఏమని వివరించను నా మాటలతో, నిన్ను ప్రేమించే నేను అమ్మ. జై హింద్. అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలి.